చూడండి ఫ్రెండ్స్, మనలో కేఆర్ అనేసారు అంటే మీకు అందరూ తెలుసు కరీంనగర్ అని. చూసిరా ఫ్రెండ్స్, ఒక్కడు సుతలేవారు. పొద్దుగాల 4కి బీచ్ కాడికి పోదాం అన్నారు, సూర్యుడు వస్తుందని. ఇగో సొయ్యి లేకుండా అన్నారు ఒక్కొక్కడు. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసేదని. చూసిరా ఫ్రెండ్స్, ఇగో 4కి లేస్తాం అన్నారు మనుషులు. 4కి లెవెల్ ఏం లెవెల్ ఇక్కడ ఫుల్ బాటిల్ అండబెట్టింది. దీన్ని అండబెట్టినాక మేము చూద్దాం అండబెట్టి అంత వేసింది దీని కారణం. ఇక అలా అన్నాడు మనిషి. నీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్నా? కడుపుకు అన్నం తింటానావా పెండ తింటానావారా నువ్వు? టైం ఎంత అవుతుందో తెలుసా ఇప్పుడు? పొద్దుగాల సూర్యుడు ఎల్లుడు చూపిస్తాం. ఏం చెప్తున్నారు? ఇంకా లేవని లేవలేదు. నువ్వేం పీకి గట్టలు కట్టినావు? నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం మహేష్మతి నువ్వు ఏమంటే నడుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము ప్రస్తుతానికి ఆర్కే బీచ్ కాడికి వచ్చినాం. మన లోపలికి పోదాం, మనం లోపలికి చూద్దాం. అంతే షాప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మేము కరెక్ట్ మేము వైజాగ్ వచ్చిన బీచ్ కాడికి వచ్చిన పతంగి వేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, అది పిట్టలు కాదు, పతంగులు. పిట్ట పతంగులు ఎగిరెత్తారు, భలే భలే. నీ నిన్న నైట్ అయిపోయింది కదా జర్నీ. ఇప్పుడైతే మళ్ళా బీచ్కి వచ్చినాం. మార్నింగ్ అయితే నైట్ కొంచెం సరిగా అనిపించలేదు కావచ్చు. ఇప్పుడైతే మొత్తం నేను తీసుకున్నా. ఇక ఇప్పుడు క్యాంప్తో ఫోటో దిగబోతున్నాం. ఇక్కడ కొంచెం రెంట్ తీసుకున్నాం క్యాంప్ పోతున్నారు ఫ్రెండ్స్. చూడండి, నేను సుధా ఫోటో దిగుతా ఇప్పుడు ఫ్రెండ్స్. ఇక ఇప్పటికైతే ప్రస్తుతానికి అయితే ఏమన్నా మంచి ఏమైనా తిందామని వచ్చినాం. అంటే ఇప్పుడు ఏం తింటామో తెలియదు. మనం ఏం తిందాం అనుకుంటున్నాం మాది లేదు ఫ్రెండ్స్. ఏం తింటామో కానీ అడిగినాకైతే ఏం తింటామో తెలియదు. చెప్పు తీసుకున్నాను నేను, చల్లని కొట్టుకోవాలా? రోటీ ఇప్పుడు ఏమేమి? ఫ్రైడ్ రైస్, నూడిల్, బిర్యానీ. ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ 180. గాధా మగమ ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి మొత్తం తిరిగిన ఇక కొంచెం కాళ్ళు వస్తున్నాయి, కూర్చున్నారు. వాళ్ళందరూ అలసిపోయారు. చిరుస సీన్ వరకు గట్టి ఆడతారు అక్కడ. మనడైతే ఫోటోలు బంద్ తీసుకుంటారు. పడవలు ఇప్పుడు మా ఊళ్ళు వచ్చారా నెలగా ఎత్తులు పట్టుకొని ఎంతసేపోయిందనా ఎదురు ఎత్తులు పట్టుకున్నా. ఇదేంటిది ఉండే
బ్రో ఆ టూర్ కామ్ బ్రో ఇక్కడ చూడండి గేమ్స్ ఆడచ్చు ఏకదమ్ ఉంది. ఫ్రెండ్స్ ఆల్రెడీ లైట్ హౌస్ ఇక్కడికి వచ్చేసాం. అది లైట్ హౌస్ ఎందుకున్నా మరి వైజాగ్ ఫేమస్ అనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చుడితో ఫెయిల్ అయిపోయింది మొత్తం. చూడండి లైట్ హౌస్ కూడా కొనిస్తారు స్టాప్ హౌస్ పెట్టి ఎక్కిర్రు. పోవచ్చా ఇట్లా వాళ్ళకి వస్తున్నారు, కొందరు అయితే వస్తారు అడుగుతాం పోవచ్చా పోరాదా ఎట్లా పోరాదు అది గేట్ దుంకే పోతాం పోనదని చెప్పిన గిలకెళ్ళి పోవచ్చు ఇలాగ వెళ్తారు ఫ్రెండ్స్. మేము వెళ్తాం ఇలా కంపల్సరీ లెక్క ఇప్పుడు లైట్ హౌస్ మొత్తం మీకోసం మా కోసం అందరి కోసం లైట్ హౌస్ చూపించబోతున్నాను నేను ఇప్పుడు. అందరికి ఇష్టమైన లైట్ హౌస్ చూపించబోతున్నా. అడిట్ అనేది లైట్ హౌస్ కాడికి అయితే వచ్చినాం. పాత ఏదో పడ్డది పాత అయితే పడ్డది ఇక మరి థ్యాంక్స్. అయితే క్లోజ్ చేసిరు పైకి ఎక్కుదామంటే పైకి ఎక్కని నాకు తెలిసి సిమెంట్ ఎవరికి సపోర్ట్ రా నువ్వు ఎవరికి రా నువ్వు సపోర్ట్? ఏం ఉత్సాహం అండి? పనికిమాలిన ఉత్సాహం. ఉత్సాహం ఎక్కువ ఉంటుంది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక వైజాగ్ టూర్ అయిపోయింది ట్రిప్. ఇక మేము పోతున్నాం ఇంటికి.